టైం అండ్ గ్రీన్ టైం గురించి చెప్పబోతున్నాను. పోయినసారి నేను మీకు సొసైటీలో జరుగుతున్న ఇలాంటి చెత్త పనుల గురించి వివరించాను. దాంట్లో నేను ఒక ఫోటోలో మీకు ఒక స్క్రీన్ టైం అండ్ గ్రీన్ టైం ఒకటి చెప్పాను కదా. ఈరోజు అదేమో మీరు తెలుసుకున్నారు. నేను క్లియర్గా నా డైరీలో నేను ఇట్లా రాసుకున్నాను అనమాట. వాటిని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం స్క్రీన్ టైం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడున్న డేస్ చాలా అప్డేటెడ్. ఇక్కడ ఉన్న మనుషులందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అందరు దగ్గర ఉంటుంది ఫోన్లో వచ్చి ఇరిటేషన్ కాల్స్ ఇవన్నీ మనము అందరి దగ్గర అందరు ఫోన్ యూజ్ చేస్తున్నారు. కానీ ఎవరైనా ఒక్కసారైనా నేచర్లోకి వెళ్ళారా? మనం అంటే ఏంటి? మనం అన్నం తినడానికి అమ్మ నాన్న దగ్గర ఫోన్ లాక్కుంటాం. ఇంకా అమ్మ నాన్న అంటే ఫోన్ లాక్కుంటే మళ్ళీ మనం తినము. అందుకే అమ్మ నాన్న ఫోన్ ఇస్తారు, ఫోన్ ఇచ్చి తినిపిస్తారు. అలాగా ఇప్పుడు ఎవరిదని కాదు ఫోను, మనం చూడాలా లేదా అంతే అంటారు పిల్లలు ఈ కాలంలో. స్క్రీన్ టైం అనేది ఏమీ లేదు, కానీ అది ఫోన్. స్క్రీన్ టైం అంటే ఒక ఫోన్. ఇప్పుడు మీరు స్క్రీన్ టైం మానేయాలా అనొచ్చు కదా, కానీ నేను మానేమని అనట్లేదు. రోజుకు ఒక 1 hour చూసినా చాలు, లేకపోతే ఆ 1 hour ఎక్కువ కదే ఒక ½ hour చూసినా చాలు. ఇప్పుడు మనం గ్రీన్ టైం గురించి ఆలోచిద్దాం. గ్రీన్ అంటే ఏమి? పచ్చని చెట్లు, పచ్చని రోడ్లు, ఇలాంటివి పార్క్స్ ఇలాంటివి కట్టిస్తారు కదా. అవి ఎందుకు కట్టిస్తారు? ఊరికి ఖాళీగా ఉన్నాక పోయి ఆడుకోండి, ఎంజాయ్ చేయండి నేచర్ని, జాబ్ చేయండి, మీకు ఏం కావాలంటే అది ఏమైనా చేసుకోవచ్చు మీరు. అలాంటి నేచర్ని ఎందుకు ఇష్టపడట్లేదు మీరు? ఇలాంటి ఫోన్స్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? అదన్నమాట. చూడండి, ఇతను మంచిగా నేచర్లో జాబ్ చేస్తున్నాడు. జాగింగ్ మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. అలాంటి నేచర్ని మీరు కాదంటూ చాలా రాక్షసబద్ధంగా ఫోన్లు చూస్తున్నారు. ఆ ఫోన్కి లిమిట్ అయినా ఉంటుందంటే లేదు. కాబట్టి ఎప్పుడు ఇలాంటివి చేయకండి. మీ అలవాట్లు మార్చుకోండి. అవును, రాత్రిపూట మీరు టీవీలో కదా కథలు చూస్తారు. అలా కాకుండా మీ అమ్మను, లేకపోతే నాన్నను, లేకపోతే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని కథ చెప్పమనండి. ఒక పోటీ పెట్టుకోండి. ఇప్పుడు మీ గ్రాండ్ మదర్ ఒక కథ చెప్తుంది, ఆ కథ తర్వాత మీరు ఒక కథ చెప్పాలి, ఆ తర్వాత గ్రాండ్ మదర్ కథ చెప్తుంది. అలాగా పోతూ ఎవరి దగ్గర అయితే ఐడియా లేదో కథ చెప్పే ఐడియా, వాళ్ళు లూజర్. ఎవరైతే చెప్తూ పోతున్నారో వాళ్ళు విన్నర్ అనమాట. అలాగా మీరు కూడా కథే అనుకుంటారు కదా. టీవీలో వాళ్ళు చూపిస్తారు, బొమ్మలంతా చూపిస్తారు, నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అనుకోండి, మీ అమ్మ వచ్చి దట్టమైన అడవిలో ఒక మనిషి వెళ్తున్నాడు అంటుంది. అప్పుడు మీరేమైనా గమ్ముకుంటారా? ఆ దట్టమైన అడవిని ఇమాజిన్ చేసుకుంటారు. ఎట్లా ఉంటుంది, మనిషి పోతున్నాడు అంటే ఎట్లా ఉంటుంది, ఇంత తిక్కుగా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటారు. ఇమాజిన్ లెవెల్స్ హైలో ఉంటే మీ బుద్ధి కూడా చాలా బాగున్నట్టు అని అర్థం. మీరు ఆ టీవీలో ఆ బొమ్మలు చూపిస్తున్నారు కదా, ఎలాగ మీ ఇమాజిన్ లెవెల్స్ హైగా అవుతాయి. కాబట్టి మీరు ఇలాగా రోజు ఏమైనా స్టోరీ బుక్ అయినా చదవండి, ఏం కాదు. సో ఇవాళకి అంతే, బాయ్ బాయ్.